నమస్తే హెచ్సికి సంబంధించిన వివాదం తారస్థాయికి చేరింది. సో దానిపైన మాట్లాడదాం. అరగోపాల్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే సార్. నమస్తే. మీరు ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేశారు. దాని మొత్తం ఆ ఎన్విరాన్మెంట్తో మీకు అనుబంధం ఉంది. సో మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వం మాది, మా భూమి, మీ ఇష్టం డెవలప్మెంట్ చేసుకుంటాం, ఆ తీరులో మాట్లాడుతుంది. మీరు దీనిపైన మీరేమంటారు? అంటే మేము మొదటి నుంచి చెప్తుంది ఏమిటంటే వివాదం భూమి గురించి కాదు, వివాదము అక్కడ ఉండేటువంటి ప్రకృతి వనరుల గురించి, పర్యావరణాన్ని గురించి. భూమి హైదరాబాద్ యూనివర్సిటీకి ఇచ్చింది ప్రభుత్వమే, కానీ ప్రభుత్వము నుంచి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడం అప్పుడు పొరపాటున విశ్వవిద్యాలయంలో జాగ్రత్త తీసుకోలేదు. కాబట్టి ఈ 50 ఏళ్ళుగా కూడా ప్రభుత్వమే దానికి వాళ్ళే దానికి ఓనర్స్. అది ప్రభుత్వ భూమి అనేది మనం కాదనలేదు, మొత్తం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ భూమి, యూనివర్సిటీ భూమి అనేది ఇది యూనివర్సిటీ భూమి అని మేము ఎందుకంటున్నాం, వాళ్ళు లీగల్గా అది ప్రభుత్వ భూమి, ఎందుకంటే చట్టపరంగా మాకు ట్రాన్స్ఫర్ కాలేదు. ఒక జీవో ప్రకారం భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భూమి మీద యూనివర్సిటీ వచ్చింది, యూనివర్సిటీ పనిచేస్తుంది. తర్వాత 2,300 ఎకరాలు ఇందిరాగాంధీ గారి ప్రమేయంతో రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. దాని చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. కనుక 50 ఏళ్ళ తర్వాత ఇది భూమి మాదా మీదా అనే సవాల్ కాదు. ఆ టైటిల్ లేకపోవడం వలన మీరు ప్రభుత్వ భూమి అంటున్నారు, మేము కూడా అది అంగీకరిస్తున్నాం. కానీ విశ్వవిద్యాలయం అక్కడ ఉంది కదా, విశ్వవిద్యాలయానికి ఒక ప్రతిష్ట ఉంది కదా. అలాగే విశ్వవిద్యాలయానికి అంత భూమి కావాలని కూడా మొదటి వైస్ ఛాన్సలర్ ఇందిరాగాంధీతో చెప్పితే ఆమె ప్రమేయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంత భూమిని ఇచ్చింది. కనుక దీనికి ఒక చరిత్ర ఉంది. తర్వాత ఇది అకార్డు ద్వారా వచ్చింది, ఒక అంగీకారం అంటే ఈ అకార్డ్ భారత రాజ్యాంగంలో 32nd అమెండ్మెంట్ ద్వారా ఇది రాజ్యాంగంలో చేర్చారు. కనుక హైదరాబాద్ యూనివర్సిటీకి రాజ్యాంగ ప్రతిపత్తి కూడా అంత ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం. మీరు తెలంగాణలో విశ్వవిద్యాలయం ఉన్నందుకు గర్వపడాలి, ఇంత మంచి విశ్వవిద్యాలయం. కానీ మీరు ఆ విశ్వవిద్యాలయం భూమి ఇచ్చినాం కదా, ఏదో భూమి టైటిల్ వాళ్ళకి ఇవ్వలేదు కదా, ఇవాళ మీకు టైటిల్ లేదు కాబట్టి భూమి మాది అని అంటే, మీరు అక్కడ విశ్వవిద్యాలయం చేసిన తెలంగాణకు కానీ దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు అందించిన మానవ వనరులు ఇవన్నీ గుర్తించాలి. అలాగే అక్కడైతే సంపన్నమైన ప్రకృతి ఏదైతే, ఒక సహజమైన ప్రకృతి, ఒక అడవి లాంటి ప్రకృతి ఏదైతుందో దాన్ని వాళ్ళ మనం ధ్వంసం చేస్తే మళ్ళీ అలాంటి ప్రకృతిని, అలాంటి పర్యావరణాన్ని సృష్టించడం సాధ్యం కాదు. అది 100 సంవత్సరాలుగా పెరిగింది. కనీసం ప్రకృతి మీద గౌరవంతో ఇవాళ మొత్తంగా ప్రపంచంలో వాతావరణంలో వస్తున్న మార్పు దృష్ట్యా ఈ 400 ఎకరాలు కదా తెలంగాణ అంటే బోల్డ్ అంత భూమి. ఇంత సంపన్నమైన ప్రకృతి ఉన్న చోట ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు ఇంత మొండిగా వేసి ఈ భూమి మీదనే మనం కావాలి, ఈ భూమి మాది మీకు తలుచుకుంటే ప్రభుత్వానికి బోల్డ్ అంత భూమి ఉంటుంది. కనుక ఈ భూమి మాది అని చెప్పేసి మీరు ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు అక్కడ పనిచేసిన వాళ్ళుగా. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సానుభూతిగా ఉన్నవాళ్ళుగా అసలు ఈ పార్టీ అయితే ప్రజాస్వామ్యంగా ఉంటుంది, ప్రజల మాట ఉంటుంది అని కాస్త విశ్వసించిన వాళ్ళు మేము ఒకరం. కాబట్టి సలహాలు చెప్తే వింటారు అనేటువంటిది కూడా ఒక నమ్మకం మాకు. కనుక మేము వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడాము, తగిన సలహాలు ఇచ్చాము, అంతసేపు మాట్లాడాము, అన్ని వివరాలు ఇచ్చాము. అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అది మీరు ప్రజాస్వామ్య పాలన అని అంటే, ప్రజాస్వామ్య పాలన అంటే పౌర సమాజం నుంచి చెప్పే గొంతేదైతుందని వినాలి. పౌర సమాజం నుంచి వచ్చే సలహాలకు గౌరవించాలి. మీ విధాన నిర్ణయాలు ప్రజా అభిప్రాయం మీద ఆధారపడి ఉండాలి. అది ప్రజాస్వామ్య ప్రక్రియ. కానీ మాట్లాడినా మేము ఏది భూమి మేమేం తీసుకుంటాం, చెట్లను కొడుకుంటామని 50 బుల్డోజర్లు పెట్టి ఒక 100 సంవత్సరాలుగా పెరిగిన చెట్లను నరికి అక్కడ ఉండేటువంటి జంతువులు, అక్కడ ఉండే స్పీషీస్, అక్కడ ఉండే జీవరాశులని మనము వాటిని అన్నిటిని డిస్టర్బ్ చేయడం అవుతుందో మా దృష్టిలో అభివృద్ధి అని అంటే, అభివృద్ధిలో ఎన్విరాన్మెంట్ను కాపాడుకోవడం కూడా. అందుకని ఎన్విరాన్మెంట్ ఈజ్ డెవలప్మెంట్ అంటుంది, ఈకో సిస్టమ్ ఈజ్ డెవలప్మెంట్. అభివృద్ధి అంటే ఈకో సిస్టాన్ని కాపాడుకోండి, దాంట్లో భాగం. కనుక డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ కాదు, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. కనుక ఈకాలజీని కాపాడుతూ డెవలప్మెంట్ రావాలి. కానీ ఈకాలజీని విధ్వంసం చేస్తూ డెవలప్మెంట్ ఏదైతే వస్తుందో
అది డెవలప్మెంటా కాదా అనేటువంటి చర్చ అంతర్జాతీయంగా జరుగుతున్నది. కనుక ఇవాళ మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తుంది విశ్వవిద్యాలయానికి భూమి ఇచ్చారు, గుడ్, అది ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. భూమి 50 ఏళ్ళుగా మాదే, ఆ భూమి మీద మాకే హక్కు ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, మేము మానవ వనరులను ఇచ్చాము సమాజానికి. ఇవాళ మీరంటే లీగల్గా దేర్ రైట్, చట్టపరంగా భూమి ప్రభుత్వానికి, నైతికంగా భూమి మాది. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి మేము ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్, 50 ఏళ్ళ నుంచి ఆ భూమి మీద మేము ఉన్నాం అక్కడ. కనుక రెండోది డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అని వాళ్ళు అంటున్నారు, మేము డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. కనుక ఈ దృష్ట్యా ప్రభుత్వం పునరాలోచించాలి. అంటే ప్రభుత్వం ఇక్కడ ఇంకోటి ఆప్షన్ కూడా ఇస్తున్నాం, అవసరమైతే ఇంకా ల్యాండ్ కావాలంటే మేము ఇంకా వేరే ల్యాండ్ వేరే దగ్గర ఇస్తాం, ఈ ల్యాండ్ మాత్రం మాకు కావాలని చెప్తాం. ల్యాండ్ కాదు, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ చెట్టు ఉన్న ల్యాండ్ ఇస్తారా? ఇంత ప్రకృతి వనరులు ఉన్నటువంటి భూమి ఇస్తారా? ఎక్కడ ఉంది అది ఆ భూమి? అయినా వేరే చోట మీరు భూమి ఇస్తామంటే ఆ భూమి మీద మీరు డెవలప్ కాండి, అక్కడే పోయి డెవలప్మెంట్ చేయండి. మీరు ఐటీ ఇండస్ట్రీ పెట్టుకుంటాం, అక్కడ పెట్టండి. ఇంత ప్రకృతి ఇంత సుసంపన్నం ఇక్కడ ఎందుకు పెట్టాలి ఐటీ ఇండస్ట్రీ? మీరు ఏ భూమి అయితే ఇస్తామంటున్నారో ఆ భూమిలో పెట్టుకోండి, ఇక్కడ ఎందుకు రావాలి మీరు? అసలు ప్రకృతి విధ్వంసం కదా. ఇంత సంపన్నమైన ప్రకృతి ఉన్న 400 ఎకరాల భూమి తెలంగాణలో ఉన్నదా? ఉన్న చోట మీరు దాన్ని పాటు చేస్తే ఇది తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మొత్తంగా పర్యావరణానికి ప్రమాదం అనేది మా బాధ. దాన్ని మేము ప్రభుత్వానికి నిరంతరంగా చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నట్టే పునరాలోచించండి. ఒక్కసారి ప్రకృతి విధ్వంసం అయినాక మళ్ళీ మీరు పునర్నిర్మాణం చేయలేరు. అందుకనే మా బాధ. భూమి ఇస్తున్నారంటే అది నిజంగానే పనికిరాని భూమో లేకపోతే ఏదో అక్కడ అంత ఇంత సంపన్న ప్రకృతి లేకపోతే బహుశా ఇంత భూమి 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుందని అనుకునేవాళ్ళం. కానీ ఇంత ప్రకృతి సంపద ఉన్న భూమిని ఇవ్వడం అనే మా బాధ. ఇక్కడ HCU సార్ ఆటోనమస్ బాడీ, అక్కడ బీసీకి తెలిసి ఏమన్నా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కావాలి మొత్తం ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి పోలీసుల ఆధీనంలోకి HCU వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీడియా కనీసం లోపలికి పోవాలన్నా ఆ కవర్ చేసి ఏమున్నాయి వాస్తవాన్ని బయట పెట్టాలన్నా మీడియా కూడా లోపలికి పంపిస్తలేదు. మీరు ఈ దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే అదే చెప్తున్నాం కదా, మీడియా కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఒక అలజడి జరుగుతుంటే అలజడి రాజకీయంగా మనకు పనికొస్తుందా లేదా అనే రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. కానీ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భవిష్యత్తు, ఎన్విరాన్మెంట్ భవిష్యత్తు, తర్వాత పర్యావరణము, తర్వాత అభివృద్ధి రెండు కలిపిపోవాలి, అవి రెండు కాళ్ళ మీద నడిచేటువంటివి అనేటువంటి అవగాహన ఇవాళ ప్రభుత్వాలకు ఉన్నదని మనం అనుకోండి. ప్రభుత్వాలకు మనం ఏం చెప్తున్నామంటే ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ ద్వారా చేసే డెవలప్మెంట్ అనేది మాత్రమే మనం చెప్తాం. ఇది చూస్తూ ఉంటే ప్రభుత్వం మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి వెనక్కి తగ్గుతా ఆల్రెడీ ఒక 100 ఎకరాల దాకా మొత్తం చెట్లు గిట్ల అన్నిటి కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి దీని మీద ఇంకేడైనా వెనక తగ్గుతుందా? మొత్తం కూలగొట్టినాక మళ్ళీ కోర్టులు కానీ లేకపోతే వెనక తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైనా వెంటనే దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.